ఈ మధ్య కాలంలో నేను చూసిన, మీరు చూడాల్సిన ఒక 6 ఫిల్మ్స్‌ని మీకు సజెస్ట్ చేస్తాను. ఇవి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి దాని జానర్ వేరు, టోన్ వేరు. కానీ ఇచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం హై లెవెల్‌లో ఉంటది. సో లేట్ చేయకుండా హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక కాంప్లెక్స్ సినిమా. అంటే స్టోరీ పరంగా కాంప్లెక్సిటీ కాదు. స్టోరీలో నిండి ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ మధ్య కాంప్లెక్సిటీ అనమాట. బేసికల్లీ ఈ మూవీ స్టోరీ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతా ఉంటది. సో స్లో నరేటివ్‌తోనే మూవీ ముందుకు వెళ్తది. బట్ ఇంపాక్ట్ అయితే కాన్స్టెంట్‌గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటది. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. టెక్నికల్‌గా కూడా బ్రిలియంట్‌లీ క్రాఫ్టెడ్ మూవీ ఇది. చాలా వరకు సీన్స్ లాంగ్ షాట్స్‌లోనే ఉంటాయి. సో మీకు గనక హ్యూమన్ ఎమోషన్స్‌ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసే సినిమాని చూడాలనుంటే ఈ మూవీని తప్పకుండా ట్రై చేయండి. అవైలబుల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, అడవి మధ్యలో ఇద్దరికి సగం కట్ అయ్యి ఉన్న ఒక బాడీ కనిపిస్తుంది. అండ్ ఆ బాడీ ఎక్కడిది, ఎందుకు అలా అయిందని కనుక్కోవడానికి ఆ బాడీ దగ్గర ఉన్న మ్యాప్‌ని చూసి ఒక ప్లేస్‌కి వెళ్తారు ఆ ఇద్దరు. ఇంకక్కడి నుంచి ఏం జరుగుద్ది అనేదే బేసిక్ ప్లాట్. ఇది ఒక హారర్ మూవీ. కానీ మనం అనుకున్న రెగ్యులర్ జంప్ స్కేర్స్ లాంటివి ఏమి ఉండవు. కానీ ప్లాట్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా ఇస్తుంది. గోర్, బ్లడ్ షెట్, వయలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. మన ఇండియన్ మూవీస్‌లో ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా చూస్తుంటాం. అంటే తీసుకున్న కోర్ పాయింట్‌ని ఎక్కడ మిస్‌లీడ్ చేయకుండా, అవసరం లేని ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా, కేవలం స్టోరీ మీద మాత్రమే రన్ అయ్యే మూవీ. ఇంకా ప్లాట్ గురించి మాట్లాడుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న ప్రాబ్లమ్ వల్ల ఒక హౌస్‌కి వెళ్తారు. అండ్ దెన్ అక్కడ కొన్ని అబ్నార్మల్ థింగ్స్ జరుగుతా ఉంటాయి. ఇవి వాళ్ళ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేశాయి? ఇంతకీ ఆ థింగ్స్ జరగడానికి కారణం ఏంటి? మొత్తానికి వీళ్ళు ఏం చేశారనేదే స్టోరీ. చెప్పడానికి నార్మల్‌గానే ఉన్నా, మూవీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని గెస్ చేయడం చాలా కష్టం. టైమ్ అండ్ సైన్స్ కాన్సెప్ట్ మీద రన్ అయ్యే ఈ మూవీ ఫస్ట్ నుంచి ఒక మిస్టీరియస్ ఎలిమెంట్‌ని క్యారీ చేస్తూనే ఎక్కడ గ్రిప్‌ని కోల్పోకుండా ముందుకు వెళ్తుంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. మన ఇండియన్ మూవీస్ నుంచి మరొక రేర్ పీస్. సేమ్ ముందు మాట్లాడుకున్న 'బ్లాక్'లోనే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. కానీ ఇది ఇంకో లెవెల్‌లో ఉంటదనమాట. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక సర్ప్రైజింగ్ అండ్ మిస్టీరియస్ ఎలిమెంట్‌ని క్యారీ చేస్తున్నట్టు మనకి హింట్ ఇస్తూనే ఉంటారు. అండ్ అది చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. బేసిక్‌గా ఈ స్టోరీ 2 టైమ్ లైన్స్‌లో జరుగుతా ఉంటది. మీకు మూవీలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అవి నేను అస్సలు రివీల్ చేయను. మీరే చూడండి. మామూలు ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. ఫస్ట్ నుంచి మీ మైండ్‌తో ఆడుకుంటారు. మీరు కూడా గెస్సింగ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. బట్ మూవీ ఎక్కడ ఛాన్స్ అవ్వదు. అండ్ దెన్ సెకండ్ హాఫ్‌లో థింగ్స్ కీప్ రివీలింగ్ అండ్ ప్రతీదీ ఇంపాక్ట్‌ఫుల్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటది. డాట్ కనెక్షన్ నుంచి ట్విస్ట్ రివీలింగ్ వరకు ప్రతీదీ మైండ్ బ్లో చేస్తది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మ్యాడ్‌నెస్. పర్ఫెక్ట్‌గా మూవీని ఎండ్ చేస్తారు కూడా. అంటే తీసుకున్న పాయింట్‌కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇది కూడా ప్రైమ్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. మీరు గనక యాక్షన్ మూవీస్‌ని ఎక్కువగా చూస్తారంటే దీన్ని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. షర్టులు చింపేసుకుంటారు. మామూలు కిక్ కాదు. సినిమా చూస్తున్నంత సేపు హ్యాంగ్ ఓవర్ టైప్ ఫీల్ వస్తది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, వరల్డ్ బిల్డింగ్ నుంచి ఎమోషనల్ డెప్త్ వరకు ప్రతీదీ టాప్ నాచ్. ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ అయితే ప్యూర్ పైసా వసూలు మ్యాడ్‌నెస్. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా. బట్ టిపికల్ గ్యాంగ్‌స్టర్ మూవీస్‌లో ఉండదు. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. జాన్ విక్ కిల్ సినిమాలు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో అలాంటి ఫీలే వస్తది. ఇది మూవీ కాదు. ఒక హారర్ వెబ్ సిరీస్. సిరీస్ స్టార్టింగ్ నుంచి కూడా ఆ హారర్ ఫీలింగ్‌ని ఎక్కడ మిస్ అవ్వనివ్వరు. పక్కా జిల్సొస్తాయి. బేసిక్‌గా ఈ 'ఫ్రమ్' ఎలాంటి వెబ్ సిరీస్ అని చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ టూర్‌కని ట్రావెల్ చేస్తుండగా వాళ్ళకి దారిలో ఒక ట్రీ కనబడుతుంది. అది దారికి అడ్డంగా ఉండడం వల్ల వాళ్ళు వెనక్కి వెనక్కి తిప్పి వేరే రూట్‌లో వెళ్దాం అనుకుంటారు. అండ్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక విలేజ్‌లోకి వెళ్తారు. అండ్ దెన్ స్టార్ట్స్ మెయిన్ స్టోరీ. ఆ విలేజ్ ఎక్కడుందో తెలీదు. లోపటికి వెళ్తే బయటికి దారి లేదు. ఇలా అక్కడే ఒక సివిలైజేషన్ క్రియేట్ చేసుకొని ఉంటారు. అక్కడ ట్రాప్ అయిన పీపుల్. ఏంట్రా ఇంత చెప్పేసావు అనుకోకండి. ఇదంతా ట్రైలర్‌లోనే ఉంటది. సిరీస్‌లో ఆఫ్ట్ అసలు బొమ్మ ఉంటది. హారర్, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్, మాన్స్టర్, జంప్ స్కేర్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. బేసిక్‌గా వెబ్ సీరీస్ అంటే చాలా ఎక్కువ సబ్‌ప్లాట్స్‌తో సిరీస్ వెళ్ళే కొద్దీ ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసుకుంటదని తెలిసిందే. బట్ ఈ సీరీస్‌లో మాత్రం చాలా తక్కువ సబ్‌ప్లాట్స్ ఉంటాయి. మనకెక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా వెళ్తుంది. అలానే ప్రిడిక్టబుల్ అంటే అస్సలు కాదు. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. కానీ సబ్‌ప్లాట్స్ టూ మచ్‌గా పెట్టే ఆప్షన్ బదులు ఇందులో అక్కడ డెవలప్ అవుతున్న సివిలైజేషన్ మీద అండ్ క్యారెక్టర్స్ మధ్య బాండ్ అండ్ కనెక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఈ 'ఫ్రమ్' వెబ్ సీరీస్‌ని అస్సలు మిస్ అవ్వకండి. చాలా అడిక్టివ్‌గా ఉంటది. వాచ్ ఇట్ ఆన్ ప్రైమ్ వీడియో.